నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయం మీద మనం పబ్లిక్ టాక్ తీసుకుంటాం. ఇక్కడ మనకు పెద్ద మనుషులు కనిపించారు. ఆ పెద్ద మనుషులు అడుగుదాం. చెప్పండి నాయన, మీ పేరు? సప్పుడు వెంకరెడ్డి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన విధానం అంటే మీరు ఎన్నో ప్రభుత్వాన్ని చూసిండ్రు. మీ అనుభవంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 నెలల పాలన ఎట్లుంది అనిపిస్తుంది? ఈ 2 నెలల ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వాగ్దానం ఏమటి ఆ 4,000 పింఛన్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. తర్వాత ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 ఇచ్చారు రైతు బంధం. ఇప్పుడు ఆ 1,000 ఇచ్చాను ఒక వర్షాకాలం పంటకు, ఈ యాసంగి పంటకు లేదు. అంతవరకే ఉన్నది నాకు తెలుసా అండి. ఇక మరి ముందు భవిష్యత్తులో ఏం చేస్తారో ఏం చేయరో కానీ అది మాత్రం అంతవరకు ఎరకుంది. ఇప్పుడు నేను చూసినంతవరకు మొత్తంగా ప్రభుత్వ తీరు ఎట్లుంది? ఇక ప్రభుత్వం తీరంటే అప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు జరగటం లేదు. ఏది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా జరగటం లేదు. ఇప్పుడు వేరే రకంగా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు జరుగుతుంది. ఇక మంచిగా చేస్తారు. ఏం చేస్తారు? బ్యాంక్ మ్యాప్ చేశారు, పెట్టుబడి డబ్బులు ఇస్తారు, ఇక మంచిగా చేస్తారు. అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పినవన్నీ చేస్తారా? ఎన్నికలన్నీ చెప్పినట్టు ఇక ఒక పింఛనే పెంచాలి. ఇంకా ఇక అన్ని చూసుకొని పెంచుతారు. మంచిగానే ఉందా? ఇక మంచిగా నడుపుతారు. మీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంట్ వచ్చింది. సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వస్తాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తాయి. ఇప్పుడు మొత్తానికి ఎట్లుంది ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఎట్లుంది ముఖ్యమంత్రి? మంచిగా చేస్తాడు. మాకేం బాగాలే ఆయనది, ఏమి నచ్చలే. ఆయన అన్నయ్యని ఏమి ఇస్తలేడు కాబట్టి నచ్చలే. ఇంకోసారి ఇంకా ఓటు ఏమని రావాలి ఆయన అప్పుడు. అంతే. బస్సు దేని పెట్టిండు? 1,50,000 1,10,000 రూపాయల జీతం సార్లకు ఇస్తాడు. వాళ్ళు ఏళ్ళకు రాని ఏళ్ళకు పోరాడు. మేము వారానికి ఒకనాడు కూడా పోం బస్సుకు. మాకు బస్సు ఎందుకు? ఏమన్నా అనుకున్నా ఇవ్వాలి. తులం బంగారం పోయింది, 2 గురిజలు పోయింది, 4,000 పోయింది, 3,000 పోయింది. అన్ని ఆటకాడికి వచ్చినాయి. ఆయన ఆట ఆడి ఈయన చెప్పాలా ఆయన ముచ్చట్లు? ఇంకేం లేదు. ఆడలకు 2,500 ఇస్తాం, నెలకు 2,500 ఇస్తాం అన్నీ చెప్పిండు. అడవిలో కలిపిడు, పోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన చెట్టు దిగుతాడు ఇప్పుడు. అంతే. అంతేనా? మరి గవర్నమెంట్ బాగాలేదంట? బాగలేదు, ఏం బాగలేదు. మరి ఆయన తీసేయాల్సిందే. రాష్ట్ర మంత్రి అవుతుంది, ముఖ్యమంత్రి అవుతుంది, ఎవరైతుంది. అందరికి పేదలకు సాయం చేయనోడు ఎందుకు నిలబడాలి? ఇందులో ఇండ్లు ఇస్తానన్నారు. ఏమనుకో, ఆయన 3-4 ఇస్తేనే ఓటేస్తారు ఆయనకు. వాళ్ళు ఇస్తేనే గెలుతాడు. 3-4 ఇండ్లు ఇస్తే ఎవడు గెలుతారు? గూడెం అంతా ఇవ్వాలి. అట్టయితే ఒక కట్టు మీద ఉండి మేము ఓటేస్తాం, లేకపోతే అయ్యాం. అంతే. చూడు నువ్వు ఈ లైన్లు చూడు, రాదు పెంకాలు ఎట్టున్నా. ఇగో ఈ ఒక్క ఆయన కట్టుకున్నాడంటే ఇక ఆయన ఎట్ట కట్టుకుండు కష్టపడి సొంత కట్టుకుండు. మరి ఈయనలన్నీ ఈ పెంకాలన్నీ ఇయ్య నగోట చూడు, ఆ బత్తాలు చూడు ఎట్టున్నాయో, పట్టాలు కప్పుకొని ఉన్నాం. ఎక్కడైనా ఏ ఊర్లోనైనా అసలు రోడ్డు సైడ్ కాలువలు ఉన్నాయి, కానీ ఈ ఊరికి ఇదొక్కటేనా సైడ్ కాలువ? ఎక్కడైనా చూసుకుంటూ వచ్చారా మీరు సైడ్ కాలువలు? ఇప్పుడు లేవు. మరి దేనికి లేవు? అయ్యాన్ని ఇస్తారనే కదా మేము ఆశపడి ఓట్లేసింది. మరి ఏమి చేయడానికి ఎందుకు వేయాలి ఓటు? ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఏం మంచి అనిపించలేదు. మాకైతే మా సార్కు ఉద్యోగం సస్పెండ్ కింద అది రాజశేఖర్ పెట్టిండు. అదే రాజశేఖర్ అంటనా, కేసీఆర్ పెట్టిండు. ఇట్లా దొంగ మిషన్లు పెట్టించి ఉద్యోగాలు తీసేసిండు. మా కడుపులో పొట్ట కొట్టిండు. మరి రేవంత్ రెడ్డి మరి ఇద్దాం, మరి వాళ్ళ పొట్టలైంది మేము ఎందుకు కొట్టాలని డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా. మాట్లాడలేదు. ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు పోయి మేము అల్లాడిపోతాను, అప్పులు తెచ్చుకొని అప్పుల పాలైనాం. మరి అది ఏది? మరి నువ్వు రేవంత్ రెడ్డివి, నువ్వు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మరి ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళకు. మరి వీళ్ళ బీదలు ఉద్యోగాలు చేసిరు 35 సంవత్సరాల నుంచి. మరి వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దని మీరు కొట్లాడి ఇవ్వలేదుగా. ఆర్టీసీ డ్రైవర్ సార్ 30-40 సంవత్సరాలు దూడు చేసి రిటైర్డ్ ముందుకు వచ్చినాక తీరా దొంగ మిషన్లు పెట్టించి తీపిచ్చారు. సరే అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతుందో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చింది? ఏది ఇవ్వలే. మాకు రేషన్ కార్డు లేదు, మాకు పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, బీదలకు ఇండ్లు అన్నాడు, ఇండ్లు లేవు, ఏవి లేవు. మాకు
మా ముండలకు 3000 ఇస్తానని ఇవ్వలేదు. మాకు అన్ని సౌకర్యంగా చేస్తాను, ఏ సౌకర్యం ఇల్లు ఇస్తానని కూడా ఇల్లు ఇవ్వలేదు. మరి మాకు ఏం ఇవ్వలేదయ్యా దేవత్ రెడ్డి. మాకు ముండలకు 4000 ఇస్తాడు, 3000 ఇస్తాడు. ఒక ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు పోయినాయి, పైసలు లేవు, పాలు ఏది లేదయ్యా. ఇంకా బస్సు ఒక్కటి మాత్రం పెట్టిండు. బస్సు ఉపయోగపడుతుందా? ఇంకా బస్సు ఏమిటికి మొదలయ్యా? బస్సు దేనికి మాకు? బస్సు దేనికి అందరూ అంటారు. బస్సుకు చూస్తారు కానీ ఒక ఇల్లు ఇచ్చిండా, ముండలకు 3000 ఇచ్చిండా, వికలాంగులకు 4 ఇచ్చాడు, మాకు 3000 అని ఇస్తలేడా? మరి మేము ఏం చేయం? ఏం బాగు చేసిండు? బతుకమ్మ చీరలు పోయినాయి, ఆ ఇల్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం బాగు చేసిండు ఆయన మమ్మల్ని? అంటే మంచిగా లేదా గవర్నమెంట్? గవర్నమెంట్ ఏం మంచిగా అనిపిస్తలే మాకు. ఆయన గెలిచి ఏం బాగు చేసిండు? ఆయన మాకు ఇల్లు ఇచ్చిండా, మాకు ఏం సహకారం చేసిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? కా గ్యాస్ ఇత్తనన్నారు, ఇలా 2500 ఇత్తనన్నారు, ఇలా చీరలు ఇంకా ఇంకా రాట్లే. ఎట్లుంది పాలన, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది పాలన. వచ్చే అన్నీ అమలు కావాలి. మరి ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? నిప్పులో పెట్టినట్టే అనిపిస్తుంది. నిప్పులో పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే దేనికైనా సవలత్ లేదు, దేనికైనా సవలత్ లేదు. ఇప్పుడు ఇంత ఇల్లు ఇస్తానని ఇస్తాను లేనలో కానీ ఏది లేవు. ఏమి ఇస్తా అన్నాడు? ఎవరికయ్యా? మీకు ఏమి ఇస్తా అని ఇవ్వలేదు. ఏమి ఇస్తానంటే అప్పట్లో అదే పింఛన్ అనేది వస్తుందిలే, పింఛన్ వస్తుంది కానీ 4000 ఇస్తానన్నా 2000 వస్తున్నాయి అప్పటి ఎంతవరకు. మీ రైతులకు ఇది రైతు భరోసా వస్తుందా? రైతు బంధు భరోసా నాకు భూమి లేదా, ఇది మునాపగా చేస్తాను. ఇప్పుడు ఎట్లా అనిపించింది? గవర్నమెంట్ బాగుందా? ఏం బాగుందయ్యా? ఇదే బాగుంటే అన్ని బాగు చేస్తే బాగుంటుంది. అంత మంచిగా అనిపించట్లేదు. మంచిగా అనిపించలేదు. ఏమో అనిపిస్తుంది నాయన. మందులే లేవు, ఎక్కడ పొలాలని ఎండకపోతున్నాయి మందులు. ఆ తోటకు లేదా, ఇప్పుడు చెట్లు ఏదేం పత్తి చెనుకు కూడా లేదే. అది మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు పోతే అప్పుడు పట్టుకొని వచ్చేది. ఇప్పుడు ఇస్తాంలే, షాపులో కూడా ఇస్తాంలే. దాని గురించి అట్లనే ఉన్నాం. మరి అన్నీ ఇస్తా అన్నారు ఎన్నికలప్పుడు, అన్ని ఇచ్చిండా? ఓట్లప్పుడు ఇస్తా అని చెప్పిన ఆయన ఇచ్చిండా? ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేనైనా, ఏమి ఇవ్వలే. పింఛన్ వస్తుందా? పింఛన్ ఎప్పటి నుంచో వస్తుంది, 10 సంవత్సరాల కాడ నుంచి. పెరిగిందా మరి? 2000 ఇస్తాండ్రు. పెంచలే. పింఛని 2000కు 3000 ఇస్తా అన్నారు. ఆ గుడ్డోనికి కుంటోనికి 3000, 5000 అని చెప్పారు. 5 ఎడబోయినాయో 3 ఎడబోయినాయో. ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు. ఈ 2 సంవత్సరాలల్లో మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసిండ్రు. ఇటు కేసీఆర్ చూసిండ్రు, అంతకుముందు కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని చూసిండ్రు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు మాకు. 1 లేదు, 2 లేదు. అదే 2000 పింఛని నడుస్తుంది. ఏది లేదు, ఏది రాట్లే, ఏం చెత్తలే, ఏం లేవు. కంట్రోల్ బియ్యం వస్తున్నాయి అంతే, ఇక ఏం లేదు. ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, పోయిన ప్రభుత్వం మంచిగా ఉందా? పోయినదే మంచిగా ఉండే కానీ ఇప్పుడు అట్లా చేసేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరు. ఎవరి రాజ్యం వాళ్ళకి అయిపోయింది, ఎవరి ఇష్టం వాళ్ళకి అయిపోయింది. మనం చెప్తే నడుతుందా? నడవది. మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. మీరు ఏమనుకుంటారు? ఏమనుకుంటాం అంటే 10 ఎట్టు చేస్తే అటనే వేస్తాం అనుకుంటున్నాం. నలుగురితోటి దారి పడుతుంది, ముఖంతో పడదు కదా. అది అట్లా. ఓవరాల్గా చెప్పండి, గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంటే మరి. గవర్నమెంట్ మాకేం చెప్తాడు? ఏం చెప్తలేరు. ఇదే ముచ్చట, ఏం లేదు. పింఛనే వస్తుంది, బియ్యం వస్తాయి, ఈ 2 ఏది రాట్లే. చూశారు కదా, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజల, అంటే మధ్యతరగతి పేద వర్గాల ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయో వారు ఏ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో, కొంత పాజిటివ్గా, కొంత నెగిటివ్గా ప్రజలు సమాధానం ఇస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో
చూడాలి మరి అని అనేక మంది తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.